హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఫండ్ అకౌంటింగ్కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాము. సో ఫండ్ అకౌంటింగ్లో టాపిక్ నెంబర్ వన్లో ఏం డిస్కషన్ చేస్తామంటే బేసిక్ ఫస్ట్ అకౌంటింగ్కి సంబంధించి ఏముంటుంది అనేది తెలుస్తాం. అకౌంటింగ్ అంటే ఏమి ఫస్ట్ మనం అకౌంటింగ్ అంటే ఏమి అంటే మనం అకౌంటింగ్ డెఫినేషన్ అనేది మినిమం చెప్పగలిగేదా ఉండాలి. ఏముంటుంది అకౌంటింగ్ అంటే? అకౌంటింగ్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ఇన్ ఏ సింగిల్ significant manner and in terms of money transactions events which are in part at least of financial character and interpreting the result thereof. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినది ఏమి అంటే ఆర్ట్, ఇది ఒక ఆర్ట్. తర్వాత ఇదొక రికార్డింగ్ చేస్తాము అండ్ క్లాసిఫైయింగ్ చేస్తాము అండ్ సమరైజింగ్ చేస్తాము అండ్ ఇక్కడ మనకి మనీ రిలేటెడ్ ఏవైతే ఉంటావో వాటికి సంబంధించి, ట్రాన్సాక్షన్కి సంబంధించి, ఈవెంట్స్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. అండ్ ఫైనాన్షియల్ క్యారెక్టర్ అంటే మనకు వచ్చే బ్యాలెన్స్ షీట్కి సంబంధించి అండ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గురించి డిస్కషన్ చేస్తామని క్లియర్గా చెప్తున్నారు. సో అకౌంటింగ్ డెఫినేషన్ ఏమి? అకౌంటింగ్ ఈజ్ ఏ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్స్ ఈవెంట్స్ విచ్ ఆర్ ఇన్ పార్ట్ అట్లీస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్యారెక్టర్ అంటే ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్ అని చెప్పొచ్చు. ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్ దేర్ ఆఫ్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెప్పొచ్చు. సో ఈచ్ టాపిక్ గురించి ఏదైతే మనం డిస్కషన్ చేస్తామో ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ గురించి మీకు తెలియాలి ఫస్ట్ అంటే ఏమి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సో ఫస్ట్ వచ్చేసి ఆర్ట్ అంటే ఏమి? ఒక కళ. సో మీకు ఒక నేచర్, నేను ఇది చెయ్యగలను అనేది ఒకటి ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్ట్ అంటాము. నెక్స్ట్ రికార్డింగ్ అంటే ఇక్కడ జర్నల్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. సో ఆర్ట్ అంటే ఏమి? రికార్డింగ్ అంటే ఏమి? జర్నల్. సో జర్నల్ అంటే ఏమి? సబ్సిడరీ బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అని కూడా అనొచ్చు. మనకేముంటాయి? ఫండ్స్ ఎవరు కలెక్ట్ చేస్తున్నారో, ఫండ్స్ ఎంత కలెక్షన్ చేస్తున్నారో, ఏవేవి ఎంత అమౌంట్ అయ్యింది అండ్ ఫండ్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఏమి, ఫండ్కి సంబంధించిన క్యాష్ బుక్ ఏమి, ఫండ్కి సంబంధించిన జర్నల్ ప్రాపర్ ఏముంటుంది అనేది రికార్డింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్లాసిఫైయింగ్ అంటే ఏమి? లెడ్జర్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. సో లెడ్జర్ అంటే ఏమి? మనకు ఒక ప్రిన్సిపల్ బుక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సమ్మరైజింగ్ అంటే ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించి డిస్కషన్ చేస్తాం ఇక్కడ. సో ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్ ఇంకేం మనం హైలైట్ చేసినాం? మనీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, క్యాష్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అండ్ ఈవెంట్స్. ట్రాన్సాక్షన్ అంటే ఏమి అంటే ట్రాన్సాక్షన్ మీన్స్ ఒక పర్ఫార్మెన్స్ ఆఫ్ యాక్ట్ అంటే మనం పర్చేజ్ చేయడం, గూడ్స్ని పర్చేజ్ చేయడం ఆర్ సేల్ చేయడం ఆర్ మన క్యాపిటల్ని ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఎక్స్పెండిచర్ ఇంకర్ కావడము, ఇవన్నీ మనకి పర్ఫార్మెన్స్ ఆఫ్ యాక్ట్ అంటే ఒక యాక్ట్ అనేది మనం చేయడం, ఒక యాక్ట్ అనేది పర్ఫార్మెన్స్ చేస్తే మనం దాన్ని ట్రాన్సాక్షన్ అంటాము. ఈవెంట్ అంటే ఏమి? ఇక్కడ రిజల్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో ఈ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల నీకు వచ్చిన రిజల్ట్స్ ఏమి అనేది చూడాలి. అంటే ప్రాఫిట్ వచ్చిందా ఆర్ లాస్ వచ్చిందా ఆర్ క్లోజింగ్ స్టాక్ ఎంతవరకు ఉంది, ఇట్లా డీటెయిల్స్ని తెలుసుకునేదే రిజల్ట్స్ ఏమి అనేది చెప్తుంది ఈవెంట్ అంటే. సో ట్రాన్సాక్షన్ అంటే మనం చేసే యాక్ట్, పర్ఫార్మెన్స్ ఆఫ్ యాక్ట్ అని చెప్పవచ్చు. ఈవెంట్స్ అంటే రిజల్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, మనం చేసిన ట్రాన్సాక్షన్ని బేస్ చేసుకొని మనకు వచ్చిన రిజల్ట్స్ అని చెప్తాము. నెక్స్ట్ ఇంకేం చెప్పినాం? మనం ఫైనాన్షియల్ క్యారెక్టర్కి హైలైట్ చేసినాం. ఫైనాన్షియల్ క్యారెక్టర్ అంటే ఏమి? మనకి రిలేటెడ్ టు బిజినెస్కి సంబంధించి ఏమున్నవి, బిజినెస్కి సంబంధించి అండ్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ అంటే ఏమి? మనకి అల్టిమేట్ కన్క్లూజివ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఏమి, ఫైనాన్షియల్ పొజిషన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఏమి, ఫైనాన్షియల్ పొజిషన్ ఏమి. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అంటే మనం ఎందులో డిస్కషన్ చేస్తాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిస్కషన్ చేస్తాం. ఫైనాన్షియల్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్లో డిస్కషన్ చేస్తాము. ఇది ఫస్ట్ నేచర్కి సంబంధించి. సో అకౌంటింగ్ డెఫినేషనే ఇంతవరకు ఉంటుంది మనకి. సో అకౌంటింగ్ డెఫినేషన్ ఫస్ట్ తెలుసుకోవాలి. సో హౌ ఇట్ హెల్ప్స్ ఫండ్ అకౌంటెంట్కి? ఎందుకంటే ఫండ్ అకౌంటెంట్ అంటే ఏం చేస్తుంటాడు? సిస్టమేటిక్ ప్రాసెసింగ్ చేయాలి. డైలీ ట్రాన్సాక్షన్స్ అంటే లైక్ బయింగ్, సెల్లింగ్ సెక్యూరిటీస్ని సిస్టమేటిక్ చూసుకోవాలి. ఇన్వెస్టర్స్ యొక్క సబ్స్క్రిప్షన్స్ రిడిషన్ని ప్రాపర్గా చూసుకోవాలి. సో ఇది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ కాబట్టి అతను అకౌంటింగ్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ఫండ్ ట్రాన్స్పరెన్సీ. డైలీ నెట్ ఎన్ఏవి ఎంత వస్తుంది, డైలీ ఆడిట్ ట్రైల్ అంటే మనకేమి?
ఎవరైనా సిస్టమ్‌ని లాగిన్ చేస్తున్నారా? ఎవరు ఎవరి యాక్సెస్‌తో మనం లాగిన్ చేస్తున్నారో ఆ ట్రాన్సాక్షన్‌ని చూడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటెంట్ ఉంటారు, సీనియర్ అకౌంటెంట్ ఉంటారు, టీమ్ లీడ్ ఉంటారు, మేనేజర్ ఉంటారు. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్టివిటీ, ఒక్కొక్క యాక్సెస్ ఉంటది. వాళ్ళకి డిఫరెంట్ ఐటెమ్స్ కనిపిస్తుంటది. అట్లా అనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అట్ నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ అకౌంటెంట్స్ క్లాసిఫై ఈచ్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ అండ్ జనరేట్ ఎన్ఏవి రిపోర్ట్స్ ఎవ్రీ డే బై ఫాలోయింగ్ దీస్ స్టెప్స్. రికార్డింగ్ చేయడము, క్లాసిఫైయింగ్ చేయడము, సమ్మరైజింగ్ చేయడము, ఇంటర్ప్రిటింగ్ చేయడము. నెక్స్ట్ అకౌంటింగ్ ప్రొసీజర్స్ ఏముంటాయి? ప్రొసీజర్స్ అంటే మనకి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. అకౌంటింగ్ ప్రొసీజర్స్ 2 పార్ట్స్‌గా డివైడ్ అయినవి. అందులో ఫస్ట్ వచ్చేసి జనరేటింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. జనరేటింగ్ చేయడము ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్‌ని. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి యూజింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్‌ని యూజ్ చేయడం అనేది సెకండ్‌కి సంబంధించి. సో, ఈ జనరేషన్ ఎట్లా చేయడము అండ్ యుటిలైజేషన్ ఎట్లా చేయడము అనేది చూద్దాం. సో, ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే ఉంటారో అంటే ఈ ఫండ్ అకౌంటెంట్ జనరేషన్ చేయడానికి గ్యాదర్ చేస్తుంటాడు. ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలి డేటాని? డేటా అనేది గ్యాదర్ చేయాలి ఫ్రమ్ ట్రేడింగ్ సిస్టమ్స్ నుంచి. ట్రేడింగ్ సిస్టమ్స్ అంటే ఎగ్జాంపుల్ బ్లూబర్గ్ కానీ ఆర్ రిటర్న్స్ కానీ అండ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ అడ్వెంట్ జనరా కానీ ఇన్వెస్టాన్ కానీ ఇట్లాంటి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అనేది అతను యూజ్ చేస్తాడు వీటికి సంబంధించి. అండ్ యుటిలైజేషన్ అంటే డేటా ఈజ్ యూజ్డ్. ఏ దానికోసం యూజ్ చేస్తాడు దాన్ని అంటే అతను ఎన్ఏవి క్యాలిక్యులేషన్ చేయడానికి ఆ డేటాని ఏ దానికోసం యూజ్ చేస్తాడు అతను? ఎన్ఏవి క్యాలిక్యులేషన్ చేయడం కోసం యూజ్ చేస్తాడు అనమాట. సో, జస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి, కంప్లైన్స్ ఆఫ్ రిపోర్ట్స్, ఇన్వెస్టర్స్‌ని కమ్యూనికేషన్ చేయనీక, పర్ఫార్మెన్స్ అనాలిసిస్. సో, తను జనరేటింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్‌ని జనరేషన్ చేయడం కోసం గ్యాదరింగ్ చేస్తాడు డేటాని ఫ్రమ్ డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్ నుంచి, ట్రేడింగ్ సిస్టమ్స్ నుంచి. మనకి ట్రేడింగ్ సిస్టమ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూసుకుంటే 3 టైప్స్ ఆఫ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూస్ అనేది ఉంటది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేది. లెవెల్ 1 అంటే మనకి డైరెక్ట్‌గా యాక్టివ్ మార్కెట్ ఉంటది. మనకి ప్రైస్ అనేది క్లియర్‌గా తెలుస్తుంటది. దాన్ని మనం ఏమంటాము? లెవెల్ 1 అంటాము. లెవెల్ 2 అంటే సిమిలర్ అసెట్స్‌కున్న ప్రైస్‌ని మనం తీసుకుంటుంటాము. అట్లాంటి కేసెస్‌లో లెవెల్ 2 అంటాము. అండ్ లెవెల్ 3 అంటే మనకి సిమిలర్ అసెట్స్ ఏమి ఉండదు. కొత్త మోడిఫికేషన్, సిమిలర్ ప్రైస్ ఉండదు, సిమిలర్ ఏముండదు. మనమే ఒక అబ్జెక్టివ్‌ని తీసుకొని కొన్ని మెథడ్స్‌ని యూజ్ చేసి ప్రొవైడ్ చేస్తాము. ఇది యూజింగ్ అంటే జనరేటింగ్ ఇన్ఫర్మేషన్‌కి, యూజింగ్ ఇన్ఫర్మేషన్‌కి. అండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కోటక్ మ్యూచువల్ ఫండ్. కోటక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు యూజెస్ data from custodians and depositors to generate accounting reports which are used to update ఎన్ఏవి అని వాళ్ళు రెగ్యులర్గా అప్డేట్ చేయాలి కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఒకవేళ అది ఓపెన్ ఎండెడ్ ఫండ్ అనుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు. కాబట్టి వాళ్ళు డైలీ బేసిస్లో అప్డేట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఇప్పుడు అకౌంటింగ్ చేయడం వల్ల అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమి అంటే ఫస్ట్ ఏమంటే సిస్టమేటిక్గా రికార్డింగ్ చేయాలి. సిస్టమేటిక్గా రికార్డింగ్ చేయాలి ఒక ట్రాన్సాక్షన్స్ని. నెక్స్ట్ అసర్టైన్ చేయాలి రిజల్ట్స్ని అండ్ ఫైనాన్షియల్ పొజిషన్స్ని. సో, ఇక్కడ రిజల్ట్స్ అంటే మనం పిఎన్ఎల్ అని చెప్పొచ్చు. అసర్టైన్ ఫైనాన్షియల్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్ అని చెప్పొచ్చు. ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ డెసిషన్ మేకింగ్కి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ టు నో ద సాల్వెన్సీ పొజిషన్, వాళ్ళ యొక్క సాల్వెన్సీ పొజిషన్ని తెలుసుకోవడం కోసం అనేది కూడా తెలుసుకోవచ్చు. సో, మనకేమి మేజర్గా ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ అకౌంటెంట్‌కి సంబంధించి. అందుకోసమే అకౌంటింగ్ అనేది చేస్తాము. నెక్స్ట్ హౌ ఫండ్ అకౌంటెంట్ ఇక్కడ ఎన్ష్యూర్ అంటే ఎర్రర్ ఫ్రీ రికార్డ్స్ ఉన్నవా లేవా ఆల్ ఫండ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్‌కి సంబంధించి. అండ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ లైక్ మనం ఎన్ఏవి క్యాలిక్యులేషన్ చేయాలి, టోటల్ రిటర్న్స్ కనుక్కోవాలి, ఎక్స్‌పెన్స్ రేషియోస్ కనుక్కోవాలి. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయడానికి యూజ్ చేస్తాడు. అండ్ ఎవరైనా సాల్వెన్సీ చెక్అవుట్ అంటే లిక్విడిటీ రేషియోస్ చెక్ చేయడము, ఇంపార్టెంట్ ఆఫ్ హ్యాండ్లింగ్ రిడెంప్షన్స్. ఎవరన్నా ఫండ్స్ పేమెంట్స్ అనేది ప్రాపర్గా లేకుంటే వాటికి సంబంధించి పక్కకి పెట్టేయడము, ఆ ఫండ్కి సంబంధించి అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్లో ఫండ్ అకౌంటెంట్ ట్రాక్ చేయాలి ఆల్ ఇన్వెస్టర్స్ యొక్క మూమెంటం ఎట్లుంది, ఎవరైనా పర్సన్ పేమెంట్ చేయడం లేదా, ఆ సెట్ని మనం సపరేట్గా తీసి పెట్టాల్సినది ఏమైనా ఉంటుందా, దెన్ టు ద ఎన్ఏవి ఇంపాక్ట్ ఏమైనా ఉందా, ఎన్ష్యూర్ అక్యురసీ అండ్ లిక్విడిటీ రిస్క్ కంట్రోల్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. సో, మెయిన్ ఫంక్షన్స్ ఏముంటాయి అకౌంటింగ్కి అంటే వాళ్ళు మెజర్మెంట్ చేయడము. ఫంక్షన్స్ వచ్చేసి మెజర్మెంట్ చేయడము, ఫోర్కాస్టింగ్ చేయడము. మెజర్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఇట్ మెజర్ ద పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్. సో మన యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏముంది బిజినెస్కి సంబంధించి అనేది చెక్ చేసుకుంటుంది. మెజర్మెంట్స్ అంటే మనకి పాస్ట్ పర్ఫార్మెన్స్ని చెక్ చేసేది. సో ఆ బిజినెస్లో అంటే మనకి పాస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మనకి ఫండ్ అకౌంటింగ్ దానిలో పాస్ట్ పర్ఫార్మెన్స్ అంటే డైలీ వాల్యుయేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో అసెట్స్, స్టాక్స్, బాండ్స్ ఎక్సెట్రా వీటికి సంబంధించి. నెక్స్ట్ ఫోర్కాస్టింగ్ అంటే ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కషన్ చేస్తుంది. ఇక్కడ మెజర్మెంట్ అంటే పాస్ట్ గురించి డిస్కషన్ చేస్తుంది, ఫోర్కాస్టింగ్ అంటే ఫ్యూచర్ గురించి డిస్కషన్ చేస్తుంది. దీనివల్ల ఏం చేస్తుంది, ఇన్కమ్స్ ఏమున్నాయి, ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి ప్రొజెక్షన్ చేయనిక, మేనేజ్మెంట్ చేయనిక, ఫండ్ యొక్క ప్రాఫిటబిలిటీని డిస్కషన్ చేయనిక. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ ఏం చెప్తుంది, ప్రొవైడ్స్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ టు ద ఎవరైతే యూజర్స్ ఉంటారో టు ద హెల్ప్ దెమ్ ఇన్ డెసిషన్ మేకింగ్. అంటే యూజర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా, ఇన్వెస్టర్స్, పార్ట్నర్స్ ఉంటారు, జనరల్ పార్ట్నర్, లిమిటెడ్ పార్ట్నర్స్, వాళ్ళ యొక్క డెసిషన్ని తీసుకోవడానికి ఎవరు లిమిటెడ్ పార్ట్నర్స్ కానీ ఆర్ జనరల్ పార్ట్నర్ కానీ వాళ్ళ యొక్క ప్రాపర్ డెసిషన్స్ని తీసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కంపారిజన్ అండ్ ఎవల్యూషన్లో ఏం చెప్తాము, ఇట్ ప్రొవైడ్స్ బేసిస్ ఫర్ కంపారిజన్ ఇంటర్ ఫర్మ్ అంటే వాళ్ళ యొక్క ఫర్మ్ ఇంకొక ఫర్మ్తో చెక్ చేసుకోవడము, వాళ్ళ యొక్క ఫర్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ఫర్మ్తోని ఇంకొక ఫర్మ్ని చెక్ చేసుకోవడము, లేదు వీళ్ళదే 21 అండ్ 22ది చెక్ చేసుకోవడం, ఇట్లా కంపారిజన్ అండ్ ఎవల్యూషన్ చేసుకోవడానికి యూజ్ఫుల్ అయ్యేలాగా ఉంటుంది మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్. ఇట్ ఐడెంటిఫైస్ అంటే కంట్రోల్స్లో వీక్నెసెస్ని ఐడెంటిఫై చేయాలి. వీక్నెసెస్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాము, మనం రీకన్సిలేషన్ చేసి అండ్ ఆడిట్ చెక్ని చేసి నో డిస్క్రపెన్సీ ఏం లేవు అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ రెగ్యులేషన్ అండ్ ట్యాక్సేషన్. ఇట్ ప్రొవైడ్స్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ టు ద గవర్నమెంట్ ల్యాండ్ హెల్ప్స్ ఇన్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్. మనకి ఫండ్ అకౌంటింగ్లో డిఫరెంట్ ఫీడర్స్ ఉంటారు, ఇంకా మెయిన్ ఫండ్ ఒక చోట ఉంటుంది, ఫీడర్ ఫండ్స్ ఉంటాయి, బ్లాకర్ ఫండ్స్ ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ ఫండ్స్ డిఫరెంట్ ఐటమ్స్ని మనం లాంచ్ చేసి పెట్టింటాము. సో రిపోర్టింగ్ అథారిటీస్ లైక్ సెబీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అట్ BNY మెలాన్ అకౌంటెంట్ మానిటర్ ఫండ్ ఎక్స్పెన్సెస్ అండ్ అప్లై ట్యాక్స్ రూల్స్ అండ్ సబ్మిట్ రిపోర్ట్ టు ఇంటర్నేషనల్ రెగ్యులేటరీ లైక్ SEC US అండ్ సెబీ ఇండియా. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బుక్ కీపింగ్. సో బుక్ కీపింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏముంటవి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆబ్జెక్టివ్ మనకి మెయిన్గా మనం ఏ దానికోసం చేస్తాము బుక్స్ అనేది, ఈ అకౌంటింగ్ అనేది అంటే సిస్టమేటిక్గా రికార్డింగ్ చేయనిక, ట్రాన్సాక్షన్స్ని ఏం చేయనిక సిస్టమేటిక్గా రికార్డింగ్ చేయాలి ట్రాన్సాక్షన్స్ని. సో రికార్డింగ్ అనేది సిస్టమేటిక్ జరగాలి అనేది ఫస్ట్ డిస్కషన్ చేస్తాము. అసర్టైన్ ద రిజల్ట్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్స్, ఇది మెయిన్గా తర్వాత చూస్తాము. సో కంప్లీట్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ రికార్డింగ్ చేసినామా లేదా, ఒక ట్రాన్సాక్షన్ మిస్ అయినా కూడా NAV ఎఫెక్ట్ అవుతుంది. NAV ఎఫెక్ట్ అయితే ఆ జనరల్ పార్ట్నర్, లిమిటెడ్ పార్ట్నర్స్ ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో వాళ్ళకి ప్రాబ్లమాటిక్ అవుతుంది. అండ్ బుక్ కీపింగ్ క్రియేట్స్ లైక్ బేస్ లెడ్జర్ ఫ్రమ్ NAV క్యాలిక్యులేషన్స్ అండ్ అక్రూవల్స్ని కూడా మనం ప్రాపర్గా క్యాలిక్యులేషన్ చూసుకోవాలి. డివిడెండ్స్, ఇంట్రెస్ట్ ఇన్కమ్, అలొకేటెడ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ప్రాపర్గా. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ స్ట్రీట్ గ్లోబల్ అడ్వైజర్స్ ఉన్నాడు, యూజెస్ ఆటోమేటెడ్ సిస్టమ్ టు ఎన్ష్యూర్ అక్యురేట్ బుక్ కీపింగ్స్ అకర్డ్ హండ్రెడ్స్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్, ఈచ్ ట్రేడ్ అండ్ కార్పొరేట్ యాక్షన్స్ ఈజ్ బుక్ డైలీ. సో కార్పొరేట్ యాక్షన్స్ అనేది జరుగుతుంటాయి, ఆ కార్పొరేట్ యాక్షన్స్ని మనం ప్రాపర్గా రికార్డింగ్ చేస్తున్నాం లేదా, ట్రేడ్స్ సెటిల్మెంట్ T1, T+1, T+2, T+3 అట్లా జరుగుతుంటాయి కొన్ని కేసెస్లో, అవి ప్రాపర్గా రికార్డింగ్ అనేది జరుగుతుందా లేదా. నెక్స్ట్ సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఈ సబ్ ఫీల్డ్స్లో ఏముంటాయి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే టు అసర్టైన్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్. అంటే క్రియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ఇండివిజువల్ స్కీమ్ అంటే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి. నెక్స్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే హెల్ప్ చేస్తుంది మేనేజ్మెంట్కి డెసిషన్ తీసుకోవడానికి అని మనం ఇక్కడ డిస్కషన్ చేస్తాం మేనేజ్మెంట్ అకౌంటింగ్లో. అంటే ఇంటర్నల్ పర్ఫార్మెన్స్ డాష్ బోర్డ్స్, సెగ్మెంటల్ రిపోర్టింగ్స్ ఇట్లాంటివన్నీ వర్కౌట్ అవుతాయి. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్లో అసర్టైన్ చేయాలి కాస్ట్ని ఆఫ్ ప్రోడక్ట్స్కి అండ్ హెల్ప్ చేయాలి ఫిక్సేషన్ ఆఫ్ ప్రైస్. సో ఎంత ప్రైస్ చేయాలి, ఇప్పుడు మార్కెట్ అనేది కంపెనీ అనేది షేర్ ప్రైస్కి పోతుంది అనుకోండి, IPOకి పోతుంది అనుకోండి, ఎంత ప్రైస్ ఫిక్స్ చేయాలి అండ్ ఎంత కాస్ట్ అండర్ రైటర్స్కి ఎంత కాస్ట్ని తీసుకోవాలనేది మనకి ఇక్కడ
ప్రొవైడ్ చేసుకుంటుందన్నమాట. కాస్ట్ అకౌంటింగ్ దగ్గర వాళ్ళకి చెక్ చేసుకోవాలి. ట్రాకింగ్ అండ్ కంట్రోలింగ్ ఫండ్ ఎక్స్‌పెన్సెస్ లైక్ ఏఎంసీ ఫీజ్ ఎంతుంది, బ్రోకరేజ్ ఎంత జరుగుతుంది అనేది చెక్ చేసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందంటే సోషల్ కాస్ట్ ఎంత, సోషల్ బెనిఫిట్స్ ఎంతున్నవి అనేది చూసుకోవాలి. అంటే యూజ్డ్ ఫర్ ఈఎస్జీ ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్ బేస్డ్ ఫండ్స్ ఉంటాయి. ఈ ఈ మధ్య ఇంకా ఇవి బూమింగ్ అవుతున్నాయి. డిస్క్లోజర్ అరౌండ్ సస్టైనబిలిటీ అండ్ ఎథికల్ ఇన్వెస్టింగ్ అనేది జరుగుతుంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ అంటే రిపోర్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్లో అంటే లెస్ రిలవెంట్ డైరెక్ట్లీ బట్ యూజ్డ్ బై ఫండ్ హౌసెస్ ఫర్ ఇంటర్నల్ టీమ్కి సంబంధించి అంటే వాల్యుయేషన్, పేరోల్, ఆడిట్కి సంబంధించి ఇట్లాంటి వాటికి చెక్ చేసుకోవడానికి చూస్తుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇష్యూ సపరేట్ సస్టైనబిలిటీ రిపోర్ట్ ఫర్ ఇట్స్ ఈఎస్జీ ఫండ్స్. అంటే మనకి ఎలిఫెంట్ ఫండ్స్, ఈఎస్జీ ఫండ్స్ ఇట్లా డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. వాటిని సపరేట్గా డిస్క్లోజ్ అనేది చేస్తారు. ఎందుకోసం, డ్రాయింగ్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ మెట్రిక్స్కి సంబంధించి చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. మన యొక్క ఇన్ఫర్మేషన్ని ఎవరెవరు యూజ్ చేస్తారు అంటే ఇంటర్నల్ యూజర్స్ ఉంటారు, ఎక్స్టర్నల్ యూజర్స్ ఉంటారు. ఇంటర్నల్ యూజర్స్ అంటే యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసేవాళ్ళు. ఎక్స్టర్నల్ యూజర్స్ అంటే డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఇన్వెస్టర్స్ అనొచ్చు. ఇన్వెస్టర్స్ ఏమి, దే ప్రొవైడ్ క్యాపిటల్ టు ద బిజినెస్. ఎవరిటర్స్ అంటే ఎవరైతే మనకి క్యాపిటల్ని ప్రొవైడ్ చేస్తుంటారో వాళ్ళని మనం ఏమంటాము, ఇన్వెస్టర్స్ అంటాము. వాళ్ళు ఎందుకోసము, ఫర్ ఎన్ఏవి అండ్ ఫండ్ పర్ఫార్మెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్స్ కోసం వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఎంప్లాయీస్ ఎందుకోసము, వాళ్ళకి గ్రోత్ ఉందా లేదా డైరెక్ట్లీ రిలేటెడ్ టు గ్రోత్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూసుకుంటే ఫండ్ అకౌంటింగ్ వీడియో మీరు ఎందుకు చూస్తున్నారంటే ఫండ్ అకౌంటింగ్లో శాలరీ అనేది ఎక్కువ ఉంది, హైక్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మీరు చూస్తున్నారు. అట్లా ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఏం చూస్తారు, వాళ్ళకి డైరెక్ట్లీ గ్రోత్ అనేది ఉంటుందా లేదా ఈ మార్కెట్కి పోతే అనేది చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ లెండర్స్. లెండర్స్ అంటే ఎవరైతే టు అసెస్ క్రెడిట్ వర్తినెస్, అసెస్ చేసేది క్రెడిట్ వర్తినెస్ని అసెస్ చేసేవాళ్ళు. ఫండ్ హౌస్ యొక్క క్రెడిబిలిటీ ఫండ్ అకౌంట్ యొక్క సాల్వెన్సీ అనేది చెక్ చేస్తుంటారు. నెక్స్ట్ సప్లయర్స్ అండ్ క్రెడిటార్స్. అంటే టైమ్లీ పేమెంట్ ఆఫ్ డ్యూస్ చేసే వాళ్ళకి సంబంధించి, ఎన్ష్యూర్ పేమెంట్స్ అండ్ ట్రాక్ రిసీవబుల్స్కి సంబంధించి. నెక్స్ట్ కస్టమర్స్ అంటే స్టెబిలిటీ ఆఫ్ ద కంపెనీ, టైమ్లీ డెలివరీ ఆఫ్ గూడ్స్ అనేది జరుగుతుందా లేదా దానికి సంబంధించి, టైమ్లీ మనకి డివిడెండ్ వస్తుందా లేదా, ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది వస్తుందా లేదా, ఫండ్ హౌస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినాము, ఫండ్ ఫ్యాక్ట్ షీట్ని తీసుకోవడము, పర్ఫార్మెన్సెస్ని సమ్మరైజ్ చేయడము. నెక్స్ట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎందుకోసం, వాళ్ళకు ట్యాక్స్ అనేది ప్రాపర్గా పే చేస్తున్నారా లేదా, ఎస్పెషల్లీ ఫర్ కంప్లైన్స్ సెబీని ఫాలో అవుతున్నారా లేదా, ఆర్బీఐ ఫాలో అవుతున్నారా లేదా, ట్యాక్స్ లాస్ని ఫాలో అవుతున్నారా లేదా. నెక్స్ట్ పబ్లిక్, దేర్ కాంట్రిబ్యూషన్ టు ఎకానమీ అనేది హ్యాజ్ ఏ హోల్ ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ లిస్టెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఆర్ ఎలక్ట్రానిక్ ఈటీఎఫ్ ఫండ్స్ ఉన్నవి, వీటికి సంబంధించి చెక్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎందుకు, డెసిషన్ మేకింగ్కి సంబంధించి స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకోవాలి ఆన్ అకౌంటింగ్ రిపోర్ట్స్కి సంబంధించి ఉన్నప్పుడు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ క్రియేట్ ఇన్వెస్టర్స్ డాష్బోర్డ్ ఆన్ ఆల్సో సబ్మిట్ కంప్లైన్స్ రిపోర్ట్ టు సెబీ ఆన్ రెగ్యులర్ బేసిస్ యూజింగ్ ద అకౌంటింగ్ డేటా. నెక్స్ట్ మనం ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ అకౌంటింగ్. ప్రైమరీ ఏమని చెప్పినాం మనము, రికార్డింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని డిస్కషన్ చేసినాము. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్ ప్రొసీజర్స్ ఏమని చెప్పినాము, 2 డిస్కషన్ చేసినాము అకౌంటింగ్ ప్రొసీజర్లో. జనరేటింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, యూజింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇంటర్నల్ ఆడిట్ కాదు, సో ఆప్షన్ సి ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫండ్ అకౌంటెంట్ రికార్డ్ ఈచ్ ట్రాన్సాక్షన్ టు ఎన్ష్యూర్. ఎందుకోసము, అతను సిస్టమేటిక్గా రికార్డింగ్ అయిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం అతను ఫండ్ అకౌంటెంట్ వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకుంటారు. సో మార్కెటింగ్ సక్సెస్ ఇతనికి అవసరం లేదు. సో సిస్టమేటిక్ రికార్డింగ్ అనేది జరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ అసర్టైన్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ హెల్ప్స్ ఇన్. సో మనం మన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ని తెలుసుకున్నామంటే దానివల్ల మనకి ఏం హెల్ప్స్ ఇన్, మన యొక్క ఎన్ఏవి ప్రాపర్గా ఉందా లేదా, అండ్ సాల్వెన్సీ, మనం ఎలిజిబుల్ టు పేమెంట్ సాల్వెన్సీ అనేది ప్రాపర్గా జరుగుతుందా లేదా అని తెలుసుకోవచ్చు. మనం
మన జనరల్ పార్ట్నర్‌కి, లిమిటెడ్ పార్ట్నర్‌కి పేమెంట్ చేయ కేపబిలిటీలోనే ఉందా ఫండ్ హౌస్ లేదా అనేది తెలుసుకోవచ్చు. ఫైనాన్షియల్ పొజిషన్ అనేది హెల్ప్ చేస్తది. నెక్స్ట్ ఎన్ఏవి కాలిక్యులేషన్ ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ విచ్ ఫంక్షన్ ఆఫ్ కంట్రోలింగ్. సో, ఎన్ఏవి కాలిక్యులేషన్ అనేది రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటది. సో, ఇదొక మెజర్‌మెంట్ కంట్రోల్ అని చెప్పొచ్చు. ఏమి మెజర్‌మెంట్ కంట్రోల్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఫండ్ అకౌంటెంట్ ఫోర్‌కాస్ట్ రిటర్న్స్ యూజింగ్ ఫోర్‌కాస్ట్ ఎట్లా చేస్తాడు? బేస్డ్ ఆన్ అతని యొక్క పాస్ట్ పోర్ట్‌ఫోలియో ట్రెండ్‌ని బేస్ చేసుకొని, అతనికున్న ఇన్‌కమ్ ప్యాటర్న్‌ని బేస్ చేసుకొని ఫోర్‌కాస్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఇయర్‌కి ఏం రావచ్చనేది. నెక్స్ట్ కంపారిజన్ అండ్ ఎవల్యూషన్ ఇన్ ఫండ్ అకౌంటింగ్ ఇన్వాల్వ్స్. కంపేరింగ్ ఏం చేస్తామని చెప్పినాము? ఎన్ఏవిస్‌ని కంపేరింగ్ చేయడము. ఎవరితో కంపేర్ చేయాలి? బెంచ్ మార్క్‌తో చేయాలి. బెంచ్ మార్క్ అంటే ఆల్రెడీ ఒక స్టాండర్డ్‌ని రీచ్ అయ్యుంటే మనం ఇంతవరకు అయితే మినిమమ్ కావాలి అన్న దాన్ని చెక్ చేస్తుంటాము. నెక్స్ట్ ఎయిత్ వన్ కంట్రోల్ ఇన్ ఫండ్ ఫండ్ అకౌంటింగ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఏ దానికోసం ఎస్టాబ్లిష్ చేస్తారు ఈ కంట్రోల్? ఫండ్ అకౌంటింగ్‌లో ఫండ్ అకౌంటింగ్‌కి మెయిన్‌గా డైలీ రికన్సిలేషన్ అనేది కంపల్సరీ కావాలి. కంప్లెయిన్స్ చెక్ అనేది కావాలి. ఎందుకంటే వేరే వేరే కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ ఫండ్ బేస్‌కి సంబంధించి పెట్టింటారు. వాళ్ళ కంట్రీవి ఫాలో కావాలి. ఈ కంట్రీవి ఫాలో కావాలి. కంప్లెయింట్ చెక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ డైలీ రికన్సిలేషన్ అనేది జరుగుతుంటాయి. కావాలంటే మీరు చూడండి రికన్సిలేషన్ టీమ్ అనేది ఎక్కువ రిక్రూట్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది ఫండ్ అకౌంటింగ్‌లో. నెక్స్ట్ కంప్లీట్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బుక్ కీపింగ్. సో, బుక్ కీపింగ్ ఒక ఆబ్జెక్టివే కంప్లీట్ రికార్డ్స్ చేయాలి ట్రాన్సాక్షన్స్ అనేది. విచ్ ఆర్ నాట్ సబ్ ఫీల్డ్ ఆఫ్ అకౌంటింగ్. సో, సబ్ ఫీల్డ్ ఆఫ్ అకౌంటింగ్‌లో మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ డిస్కషన్ చేస్తున్నాం. కాస్ట్ అకౌంటింగ్ డిస్కషన్ చేసినాము. బ్యాంకింగ్ అకౌంట్ అనేది యాడ డిస్కషన్ చేయలే. హ్యూమన్ రిసోర్స్ గురించి కూడా డిస్కషన్ చేసినాము. సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది పైన చెప్పినప్పుడు. నెక్స్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ ఈజ్ యూజ్‌ఫుల్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ దానికి యూజ్‌ఫుల్ అయితది? ఈఎస్జీ ఫండ్స్ డిస్క్లోజర్‌కి సంబంధించి వాళ్ళు ఎవరు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు ఈఎస్జీ రిపోర్ట్ ఫండ్స్‌ని డిస్క్లోజర్ చేస్తారని చెప్పినాము. నెక్స్ట్ ఫండ్ అకౌంటెంట్ హ్యాండిల్ ట్యాక్స్ అండ్ రెగ్యులేటరీ రిపోర్టింగ్ అండర్. సో, గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ వాళ్ళు. సో, రెగ్యులేటరీ వాళ్ళ కోసం రెగ్యులేటరీకి సంబంధించి, ట్యాక్స్ అంటే టాక్సేషన్ గవర్నమెంట్‌కి సంబంధించి. సో, గవర్నమెంట్ రెగ్యులేషన్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఫాలో కావాలి. నెక్స్ట్ దే కీ అవుట్‌పుట్ యూజ్డ్ బై మేనేజ్మెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్ ఇన్ ఫండ్ హౌస్ ఈస్ కీ డెసిషన్స్ బేస్డ్ ఆన్ అతనికి ప్రొవైడ్ చేస్తున్న అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని అతను తీసుకుంటాడు ఏవైనా డెసిషన్ తీసుకోవాలంటే. సో, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. హూ ఆర్ ద ప్రైమరీ యూజర్స్ ఆఫ్ ఫండ్ అకౌంటింగ్. సో, ఫండ్ అకౌంటింగ్‌కి ప్రైమరీ యూజర్స్ ఎవరు? ప్రైమరీ యూజర్స్ అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు అండ్ రెగ్యులేటరీ వాళ్ళు. సో, ఇన్వెస్టర్స్ అండ్ రెగ్యులేటర్స్ విల్ బి ద ప్రైమరీ యూజర్స్ ఆఫ్ ఫండ్ అకౌంటింగ్. నెక్స్ట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ నీడ్ అకౌంటింగ్ రిపోర్ట్ ఫర్ ఏ దానికోసం కావాలి వాళ్ళకి? ఫర్ వాళ్ళ యొక్క రెగ్యులేటర్ అవుతుంది లేదు, కంప్లై అవుతున్నారు లేదు అనేది చెక్ చేసుకోవడం కోసం వాళ్ళకి అకౌంటింగ్ రిపోర్ట్స్ అనేది కావాలి. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్ ఇన్ ఫండ్ అకౌంటింగ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ కాస్ట్ అకౌంటింగ్ ఎందుకు యూజ్ చేస్తాము? మనం చెప్పినాము ట్రాక్ చేయనీకా ఎంత ఎక్స్పెండిచర్ పెట్టాలి, ఎంత ఫీజెస్ జరుగుతుంది, ఎంత లేదనేది. సో, ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయడానికి ఏఎంసీ ఫీజ్ ఎంత, కస్టోడియన్ ఛార్జెస్ ఎంత, వీటికి సంబంధించి చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఫండ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది రిపోర్టింగ్ టు ఇన్వెస్టర్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎట్లా బేస్ చేసుకుంటుంది? మనకున్న అకౌంటింగ్ రికార్డ్స్‌ని క్లాసిఫై చేసిన దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో, క్లాసిఫైడ్ అకౌంటింగ్ రికార్డ్స్‌ని బేస్ చేసుకొని. నెక్స్ట్ ఫోర్‌కాస్టింగ్ హ్యాస్ ఏ ఫంక్షన్ హెల్ప్స్ ఫండ్ మేనేజర్. ఫోర్‌కాస్టింగ్ ఎట్లా హెల్ప్ చేస్తది అన్నాము? ఫోర్‌కాస్టింగ్ అంటే ఫ్యూచర్ అని చెప్పినాము. మెజర్‌మెంట్ అంటే పాస్ట్‌కి సంబంధించి అని చెప్పినాము. ఫోర్‌కాస్టింగ్ అంటే ఫ్యూచర్‌కి సంబంధించి. సో, ప్రిడిక్ట్ ఫ్యూచర్ ఫండ్స్ క్యాష్ ఫ్లోస్ అండ్ పర్ఫార్మెన్సెస్‌ని చేస్తది. నెక్స్ట్ ఇన్ ఫండ్ అకౌంటింగ్‌లో సాల్వెన్సీ రిఫర్స్. సో, సాల్వెన్సీ అంటే ఏమి? అతను అంటే పేమెంట్ చేయగలడు, కేపబిలిటీ ఉంది అని చెప్పడానికి. అంటే అతని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మందితో తీసుకున్నాను అనుకోండి. 10 మందికి రీపేమెంట్ చేయగల కేపబిలిటీ అనేది ఉంది. అట్ ద టైమ్ ఆఫ్ మీట్ అంటే అబిలిటీ టు మీట్ రిడెంప్షన్ అండ్ లయబిలిటీ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నా అన్నిటిని పే చేసే కేపబిలిటీ ఉంది అనే వాళ్ళని సాల్వెన్సీ అని చెప్తాము. నెక్స్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వాల్వ్స్. సో, ఫైనాన్షియల్ అకౌంటింగ్‌లో ఏమి ఇన్వాల్వ్ అవుతుంది? ప్రిపేరింగ్ అంటే స్కీమ్ వైజ్ బ్యాలెన్స్ షీట్‌ని ప్రిపేర్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని ప్రిపేర్ చేయాలి. ఇది ఫండ్ అకౌంటింగ్‌కి సంబంధించిన వీడియో. ఇది టాపిక్ నెంబర్ 1. నెక్స్ట్ టాపిక్ 2, టాపిక్ 3 అన్ని వీడియోస్ అనేది ఈ ఛానల్‌లోనే అప్లోడ్ అవుతాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ పీడిఎఫ్ కోసం మీరు కామెంట్‌లో లింక్ ఉంటుంది. సో, నా లింక్డ్ఇన్‌కి సంబంధించిన
అందులో నేను అప్లోడ్ చేస్తుంటాను ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మెటీరియల్స్, అప్డేటెడ్ పీఎఫ్స్ ఏవైతే ఉంటావో వాటికి సంబంధించి. సో అందులో కూడా మీరు కనెక్ట్ కానీ నా లింక్డ్ఇన్లో వి విల్ కనెక్ట్ విత్ టుగెదర్.